హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కన్యాకుమారి ట్రిప్ గురించి తెలుసుకుందాం. సో మేము ఇండియాలోనే చివరి ప్లేస్ అయిన కన్యాకుమారికి కూడా వెళ్ళాం మదురై నుంచి. సో మదురై నుంచి మేము తత్కాల్ టికెట్స్ తీసుకున్నాం. సో ఇది కన్యాకుమారి రైల్వే స్టేషన్. ఇది ఇండియాలోనే చివరి రైల్వే స్టేషన్ అనమాట. అండ్ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. బీచ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇట్ ఈస్ క్లియర్ వాటర్, క్లిస్టర్ క్లియర్ వాటర్. సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11 అలా అయింది కన్యాకుమారిలో దిగేసరికి. సో అక్కడ మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవడానికంటే ముందు ఒక సెల్ఫీ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ. సో దిస్ ఈజ్ లాస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. సో ఇది అయిపోయిన తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది లంచ్ బ్రేక్ టైము, వెయిట్ చేస్తున్నారు అందరూ. వీళ్ళందరూ బోట్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. అక్కడ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 75 రూపీస్. సో మేము ముగ్గురం కాబట్టి 75 రూపీస్. ఇక్కడ లైఫ్ జాకెట్ ఒకటి ఇచ్చారు, అది వేసుకుంటే మన అక్కడ హెల్పర్స్ ఉన్నారనమాట, వాళ్ళు లోపలికి ఎక్కిస్తూ ఉన్నారు. సో దగ్గరగా 200 మెంబర్స్ ఒక బోట్లో సరిపోతారు, అంతలా ఫిక్స్ అవుతారు. ఇంకా అక్కడ నుంచి మనకి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో దూరం నుంచి చూస్తే మనకు అలా ఉంటుంది వ్యూ. ఇది టాప్ వ్యూ అనమాట, మనకి వివేకానంద మెమోరియల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసిన వీడియో. అండ్ ఈ పక్కన ఉన్న టెంపుల్ దగ్గర అయితే మనకి అమ్మవారి పాదాలు ఉంటాయని చెప్పారు. లోపలికి వెళ్ళాం, చూసాము, చాలా బాగుంది. కానీ అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ ఎలా లేదు. అండ్ సన్సెట్ సన్ రైజింగ్ అనేది ఇక్కడ ఫేమస్. ఇది మనకి కన్యాకుమారి పయర్, ఇలా రాళ్లతో కొంచెం 1 కిలోమీటర్ ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళొచ్చు కానీ ఎలా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేమస్ అనేది మీ అందరికీ తెలుసు, కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. సో దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. సో అది మనం గూగుల్ చేసినా కూడా వస్తుంది. సో నేను ఇక్కడికి వెళ్ళే ముందు నేను ట్రైన్లో చేసింది ఏంటంటే గూగుల్ చేసా, చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా. ఇక్కడ ముక్కుబిడక అనేది దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. సో అది కూడా చాలా ఫేమస్ టెంపుల్. అక్కడికి లోపలికి జెంట్స్కి ఏంటంటే షర్ట్ రిమూవ్ చేసి వెళ్ళాలి, షర్ట్ వేసుకోకూడదు, అది అక్కడ సాంప్రదాయం. మేము అక్కడ బయట పూజ సామాగ్రి ఇవన్నీ తీసుకొని 100 రూపీస్ ఇచ్చాము. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ బుట్ట ఇచ్చారనమాట, అందులో అన్నీ ఉన్నాయి. బుట్ట తీసుకొని లోపలికి వెళ్ళాము. దర్శనం అంతా కూడా బాగా జరిగింది. అక్కడ కొన్ని కుంకుమ ఇవన్నీ కూడా ఇచ్చారు, నేను తీసుకున్నాను. అంతా అయిపోయింది. సో నెక్స్ట్ మేము బయటకు వచ్చాక అక్కడ వాష్రూమ్స్ అవి ఉన్నాయి, అంతా అవైలబిలిటీ ఉంది. మనం స్నానం చేయొచ్చు, స్నానం చేసి డ్రెస్ కూడా మార్చుకోవడానికి వీలుగా ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా, ఇది త్రివేణి సంగమం అనమాట. అంటే 3 సముద్రాలు కలిసే ప్లేస్ అనమాట. అరేబియన్, హిందూ అండ్ ఆల్సో బే ఆఫ్ బెంగాల్. సో చాలా బాగున్నాయి వ్యూస్, అయితే చాలాసేపు ఎంజాయ్ చేసాం. నేనైతే బీచ్లో కూర్చొని ఏదో ఒకటి తినుకుంటూ అటు నుంచి ఇటు నుంచి అటు మొత్తం రౌండ్స్ వేసాను అనమాట. అసలు అది వేవ్స్ అనేవి ఈవినింగ్ 2-3 అయ్యేసరికి చాలా ఎక్కువ వచ్చేసాయి, పెద్దగా వేవ్స్ వచ్చేసాయి. మా బ్రదర్స్ ఇద్దరు అయితే ఫుల్గా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. కానీ మనకి తిరువల్లువారు ఉంది కదా, స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అండ్ ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, బ్రిడ్జ్ కడుతున్నారు అనమాట. సో అక్కడికి మనల్ని తీసుకుని వెళ్ళలేదు, అది ముందే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మేము చాలాసేపు ఎంజాయ్ చేసాం. సో ఇదండి మా కన్యాకుమారి ట్రిప్. నేను తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో టైమింగ్స్తో సహా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.